సిటీ కేబుల్. వీర్చెట్పల్లి గ్రామంలో వేధిస్తున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలంటున్న గ్రామ యువకులు. వీర్చెట్పల్లి గ్రామంలో ఉన్న కొన్ని సమస్యల వల్ల యువకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా ప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామ యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. తాండూరు మండలం వీర్చెట్పల్లి గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయని అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధులు తెలిపారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీ భవనానికి గ్రామ పంచాయతీ కార్యాలయం అని పేరు కూడా లేదని, పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ కు కంచె లేదని, ఎస్సీ వార్డులో మురికి కాల్వలను తీయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, దీంతో ఇళ్లలోకి పాములు వస్తున్నాయని గ్రామ మహిళలు తెలిపారు. సుమారు గత 10 సంవత్సరాల పై నుండి తమ గ్రామం అభివృద్ధికి నోచుకోలేకపోతున్నదని, అక్రమ ఇసుక రవాణా కొనసాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామ యువకులు తెలిపారు. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పవన్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన అభివృద్ధి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా తమ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరచాలని, మురికి కాలువలను శుభ్రం చేయడం, ట్రాన్స్ఫార్మర్ కు కంచె వేయడం తదితర మౌలిక సమస్యలన్నింటినీ పరిష్కరించాలని అంబేద్కర్ యోజన సంఘం ప్రతినిధి శివకుమార్, ప్రవీణ్, వెంకటేష్, రాము, శ్రీనాథ్, నరేష్, రత్నమ్మ, శ్రీనివాస్ తదితరులు కోరారు. గత కొంతకాలంగా నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సర్పంచులకు, పంచాయతీ సెక్రటరీ గారికి అందరికీ మేము విన్నపం చేయడం జరిగింది. ఊర్లో చాలానే సమస్యలు ఉన్నాయి. అలాంటి సమస్యలు తొలగించాలని మేము ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. వీర్చెట్పల్లి గ్రామ పంచాయతీ అనే గ్రూపు. ఆ గ్రూప్లో మేము ఫోటోలు పెట్టినంత వరకు పనులు కావడం లేదు. ప్రస్తుతం మీరు చూస్తున్నాం, మేము ఈ పంచాయత్ ఆఫీస్ ముందే ఉన్నాము. ఆ పంచాయత్ ఆఫీస్కు పేరు అనేది ఇట్లా రాపేయలేరు ఇంతవరకు. ఈ అన్ని పనులు మేము గ్రూప్లో పెట్టినంత వరకు మాకు కావడం లేదు. ఇట్టి విషయాన్ని ప్రభుత్వం వరకు చేరదీసి ఈ సర్పంచ్లని, సెక్రటరీ, ఉప సర్పంచ్లకు విన్నపించడం, మేము చాలా రోజులుగా విన్నపించడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, మేము ఫోటోలు పెట్టినంత వరకు మాకు పనులు జరగట్లేదు. ఇది ఒకటే కాదు, అనేక సమస్యలు ఊర్లో ఉన్నాయని మేము వినిపించడం జరుగుతుంది. గత వారం, పోయిన ఆదివారం రోజున ఊర్లో గ్రామసభ పెట్టండి, ఊరు సమస్యలు బాగానే ఉన్నాయి అని తెలుసుకుందామని మేము చెప్పాము. చెప్తే ఇట్లా వాళ్ళు దాన్ని తిరస్కరించి పట్టించుకోకుండా పోయిన ఆదివారానికి ఆదివారానికి గత 8 రోజులు అవుతుంది, వాళ్ళు ఇప్పటివరకు దానికి రిప్లై ఇవ్వడం లేదు. కనీసం ఈ దాన్ని అన్న పరిగణించుకొని తెలుసుకొని మీరు దీన్ని ప్రభుత్వం వరకు చేర్చి మాకు పనులు అయ్యి గవర్నమెంట్ వరకు చేరి ఈ పనులన్నీ అయ్యేలా చేయిస్తారని మేము కోరుతున్నాం. పాములు వస్తున్నాయి ఇంతకు, గడ్డి నేనే కోసేస్తుందా. అది ఇల్లు అది గుణాలు పోయినాయి నీళ్ళు. ఎన్ని రోజులు అవుతుంది అది? 10 ఏళ్ళ. మరి ఇంతకుముందు ఎవరు అక్కడ నుంచి కట్టిండ్రు, ఆడికేసిండ్రు గాడి దగ్గర మూలకైపోయి. గెలిచిన వాళ్ళు ఏమంటున్నారు? గెలిచిన వాళ్ళు ఏమంటారు అప్ప, ఎవరు ఏమంటలేరు. వీళ్ళు వచ్చిండ్రు, వీళ్ళకి చెప్తున్నా నేను. అక్కడ ఇండ్రు నాయి సార్ మోర్లో ఇస్తామని చెప్పి రోడ్లు వేస్తున్నారు. మరి అవు ఈ మోరి కట్టినాకనే ఇవ్వను సారు, ఈ మోరి కట్టినాకనే ఇవ్వను. నేనే కోసేస్తా నా ఇంటి చుట్టూ. అగో ఇక్కడ పోవాలి, మా ఇల్లు అదే. ఇది ఇక్కడ వస్తాయి, ఆడ అంటున్నాయి నీళ్ళు. ఎట్లా సార్ ఇక ఇబ్బంది. అగో మా ఇంటి నీళ్ళు అగో కట్టిన నుంచి మేము పోసుకున్నాం అన్నమాట. అది ఇల్లు నాటుతున్నామని పోసుకున్నాం. ఆడికి వేసిండు గీజు దగ్గర ఏంటి అప్ప గిట్ట పోని అంటున్న కూడా అన్నం పోతుండే. ఈడ ఆడినాయి నీళ్ళు అగో అక్కడ పోతాయి సరణ. ఈడనేమో ఏకమైన ఇప్పుడు ఆడ నుంచి మా ఇల్లు కానీ చూడు అక్కడ రాళ్ళు ఎట్లా పోయినాయి, బునాదిలో పోయినాయి నీళ్ళు. మేము పోసినాం ఎందడి కాలకాలమాయే చెప్తే కూడా ఎవరు పట్టించుకుంటలేదు. గత ప్రభుత్వంలో ఉన్న సర్పంచ్ గారు ఈ మోరీ శాంక్షన్ చేపించి వేపిస్తామని చెప్పి మోసపూరితంగా మోసం చేయడం జరిగింది. ఇంకో విషయం, ఇప్పుడు వచ్చిన నూతనంగా ఎన్నికైన సర్పంచ్, నూతన పాలకవర్గ సర్పంచ్ ఇట్లా మాకు మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ఎంపీ ల్యాండ్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఊర్లో బీసీ కాలనీలో అభివృద్ధి చేసుకోవడానికి బీసీ కాలనీలో రోడ్లు వేస్తామని చెప్పడం జరుగుతుంది. గత 10 ఏళ్ళుగా ఈ వీధి స్తంభం కనిపిస్తున్న లైటు ఎలక్ట్రీషియన్ ఎవరైతే ఉన్నారో ఆ ఎలక్ట్రీషియన్కి ఇట్లా మేము చెప్పడం జరిగింది. ఆ లైన్ ఏదో మెయిన్ ఒకటి కలపండి అయ్యా, మా ఇంటి కాడికి చీకటి ఉంది, మేము చీకట్లో వెళ్తున్నాము, మాకు చీకట్లో పాము పురుగు పుట్ట వస్తున్నాయి అని చెప్పడం జరిగింది. అయినా ఎవరు స్పందించడం లేదు. దీని గురించి ప్రభుత్వం వరకు చేరేలా మీరు న్యూస్ చేయాలని మేము అభినందిస్తున్నాం.
మనం వచ్చినప్పుడు నీళ్ళు అన్నీ మురికి నీళ్ళు మొత్తం వచ్చి ఇంట్లో పోతుంది సార్. ఇదంతా ఇప్పుడు కూడా నీళ్ళు పైప్ లైన్ మొత్తం వచ్చి ఇది జామ్ అయ్యి ఇంకా ఇంట్లో పోతుంది. ఈ ప్రాబ్లం ఇది ఒకటి. పైప్ లైన్ ఏదైనా ప్రయోగం చేస్తే మంచిగా ఉంటుంది. ఏది మీ ఇల్లు వర్షం వస్తే దాంట్లో పోతాయా? ఇప్పుడు కట్టేసాం ఇట్లా. సెక్యూరిటీ కూడా చెప్పినాం మొన్న ఇంత కూడా చేస్తాం మనం. మళ్ళీ ఏడు దాకానే రోడ్ వేసారు. అప్పుడు ఇది లేకుండే, అసలు ఎత్తైంది ఇట్లా. ఇది ఎత్తైంది. ఈ బోరింగ్ యొక్క మోటార్ సమస్య, లోపల మోటార్ ఖరాబ్ అయిందా లేదా స్టార్టర్ ఖరాబ్ అయిందా గమనించి దీన్ని చేపియండి ఒక 5 రోజుల్లో అని మేము సెక్రటరీ గారిని, ఉప సర్పంచ్ గారిని, సర్పంచ్ గారిని కోరడం జరిగింది. వాళ్ళు 5 రోజులు కాదు, ఇప్పటికి వారం రోజులు అవుతుంది, దీనికి స్పందించడం లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం వరకు చర్యలు సమస్యలు పరిష్కరిస్తారని కోరుతున్నాం. ఇదంతా అల్లానే ఉన్నది, క్లీన్ చేయమని విధంగా చెప్పినాము. అవి ఏం పట్టించుకోవడం లేరు. అలా ఇంతకు ఏం పని చేపిస్తున్నారు? అభివృద్ధి గురించి పనులు చేసుకుంటున్నారు అంతే పోతున్నారు. ఏం సారు ఇదో ఇక్కడ నీరు పోతున్నాయి. మా ఇల్లు అయితే ఇదే ఇల్లు పాడైపోయింది. ఇప్పుడు గట్టిగా చెప్పాలి. గత కొంతకాలంగా నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సర్పంచులకు, పంచాయతీ సెక్రటరీ గారికి అందరికీ మేము విన్నపం చేయడం జరిగింది. ఊర్లో చాలానే సమస్యలు ఉన్నాయి. అలాంటి సమస్యలు తొలగించాలని మేము ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది, చెట్పల్లి గ్రామ పంచాయతీ అనే గ్రూపు. ఆ గ్రూప్లో మేము ఫోటోలు పెట్టినంత వరకు పనులు కావడం లేదు. ప్రస్తుతం మీరు చూస్తున్నాం, మేము ఈ పంచాయత్ ఆఫీస్ ముందే ఉన్నాము. ఆ పంచాయత్ ఆఫీస్కు పేరు అనేది ఇట్లా రాపేయలేరు ఇంతవరకు. ఈ అన్ని పనులు మేము గ్రూప్లో పెట్టినంత వరకు మాకు కావడం లేదు. ఇట్టి విషయాన్ని ప్రభుత్వం వరకు చేరదీసి ఈ సర్పంచ్లని, సెక్రటరీ, ఉప సర్పంచ్లకు విన్నపించడం, మేము చాలా రోజులుగా విన్నపించడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, మేము ఫోటోలు పెట్టినంత వరకు మాకు పనులు జరగట్లేదు. ఇది ఒకటే కాదు, అనేక సమస్యలు ఊర్లో ఉన్నాయని మేము విన్నపించడం జరుగుతుంది. గత వారం, పోయిన ఆదివారం రోజున ఊర్లో గ్రామసభ పెట్టండి, ఊరు సమస్యలు బాగానే ఉన్నాయి అని తెలుసుకుందామని మేము చెప్పాము. చెప్తే ఇట్లా వాళ్ళు దాన్ని తిరస్కరించి పట్టించుకోకుండా పోయిన ఆదివారానికి ఈ ఆదివారానికి గత 8 రోజులు అవుతుంది, వాళ్ళు ఇప్పటివరకు దానికి రిప్లై ఇవ్వడం లేదు. కనీసం ఈ దాన్ని అన్న పరిగణించుకొని తెలుసుకొని మీరు దీన్ని ప్రభుత్వం వరకు చేర్చి మాకు పనులు అయ్యి గవర్నమెంట్ వరకు చేరి ఈ పనులన్నీ అయ్యేలా చేయిస్తారని మేము కోరుతున్నాం. ఇప్పుడు కనిపిస్తున్న ఈ ట్రాన్స్ఫారం ఇర్షిట్పల్లి గ్రామ పంచాయతీలోనిది. దీనికి కంచె లేక చాలా రోజులు అవుతుంది. కంచె ఇది కంప, మరియు ఎవరు తొలగించమన్నా మాకు అధికారులు ఏం స్పందించడం లేదు. ఇంతకుముందు ఇదే సందర్భంలో మూగజీవాలు అవి ఇవి తిరుగుతూ ఉంటాయి. ఒక ఆయన ఇది ఇంతకుముందు ఇంకో ఆయన ఇదే ట్రాన్స్ఫారం బంద్ చేయడానికి వచ్చినప్పుడు షాక్ కొట్టినప్పుడు 2 చేతులు పడిపోయినాయి ఆయనవి. అయినా ఇట్లా వీళ్ళు స్పందించని అధికారులు గత పాలకవర్గంలో, గత ప్రభుత్వంలో చేసిన పనులు ఇప్పుడు వీళ్ళు అదే కంటిన్యూ చేస్తున్నారు. మాకు చేస్తామని హామీ ఇచ్చి చేయకుండా మాకు ఉస్కగితంగా మా గ్రామం నుంచి ఉస్కగితంగా ఎక్కువ నడిపేయడం జరుగుతున్నది. ఇది ఎవరి వల్ల అవుతుందో మా గిట్టంగా ఇంకేం పర్మిషన్ లేదు. ఇది గిట్టంగా అరిగట్టాలని అనుకుంటున్నాం. ఉస్క వల్ల గిట్టంగా మా ప్రభుత్వం నుంచి